వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము. నేనే చదువుతాను, మీరు వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా చూసేయండి, మళ్ళీ అది తీయడానికి సమయం తీసుకోవద్దు. ఎఫెసీయులు 5:27 వచనం నేను చదువుతున్నాను, వినండి. 5:27. ఎఫెసీయులు 5వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యము. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి ఉన్నాడు. అంటే సంఘం అంటే మనం. ఈ సంఘాన్ని ఆయన ప్రేమించాడు అని అంటున్నాడు. అంటే మన భాషలో ఐ లవ్ యూ అని చెప్తున్నాడు ఆయన మనందరికీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. దేవుడు సంఘాన్ని ప్రేమించాడు, ప్రేమించి దానికోసం ప్రాణం పెట్టాడు. ఏమండి, ప్రేమించిన ఆయన ఏం చేశాడంటే, అది కలంకమైనను మడత అయినను మరి ఎట్టిదైనను లేక పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. చిన్న మచ్చ కూడా ఉండకూడదు. ఒక విషయం చెప్తాను, మీరు డీప్గా వెళ్ళిపోకుండా కొంచెం లైట్గా ఆలోచించండి. నా తెలిసిన ఒక కుటుంబంలో వివాహంకి 2 కుటుంబాలు సిద్ధమైపోయారు. అయిపోయిన తర్వాత ఈ పెళ్లి కొడుక్కి ఏమి తెలిసి వచ్చిందంటే, ఆ అమ్మాయి పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించిందని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత బట్ అమ్మాయికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆయనకు ఒక డౌట్ ఉండిపోయింది, ఈ అమ్మాయి తనతో తిరిగిందా లేదా, కన్నికగా ఉందా లేదా, ఒక డౌట్ ఉండిపోయి తను చెక్ చేసుకోవాలనుకున్నాడు. ఆమెతో మాట చెప్పాడు. చెప్పగానే ఆమెకి కోపం వచ్చింది. నీకు నా మీద ఎంత డౌట్ ఉన్నప్పుడు నేను ఈ పెళ్ళికి ఒప్పుకోనని ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది. అది అక్కడ పెడదాం. ఏమండి, క్రీస్తు కూడా మనందరినీ ప్రేమించి మనలో ఏమి ఉండకూడదు అనుకుంటున్నాడంటే, మచ్చ మడత అట్టిది ఏదైనా ఉండకుండా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడంట. సంఘమును ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడంటే, వాక్యము చేత ఉదక స్నానం చేస్తున్నాడు. దేంతోనండి? ఆ వాక్యం ఎక్కడైతే మీరు వింటారో మీకు తెలియదండి. స్నానం అంటే గ్లాసు నీళ్ళు సరిపోతాయా, బకెట్ నీళ్ళు ఉండాలా? మీరు అంతగా వింటే దేవుడు మనల్ని స్నానము చేత మచ్చ మడతలు అన్నీ తీసి పరిశుద్ధంగా ఆయన ముందు నిలబెట్టుకుంటాడంట. అది సంఘం అంటే. సంఘమును ప్రేమించాడంటే దాని అర్థం. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడికి తెలుసండి సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమున్నట్లు, మచ్చ మడతలు మనందరిలో కనబడుతున్నాయి ఆయనకి. కాబట్టి ఈ మచ్చ మడతలు లేకుండా ఆయన మనలను ఎలాగ కడుగుతున్నాడంటే, వాక్యము చేత స్నానం చేస్తున్నాడంట. దేనితోనే? వాక్యము చేత స్నానం చేసి నిన్ను పవిత్రపరుస్తున్నాడు. అంటే అర్థం తెలుసా? దేవుని ఈ బలిపీఠం దగ్గర నుంచి ఆ దేవుని సేవకుడు ఏ వాక్యమైతే మీతో బోధిస్తున్నాడో ఆ వాక్యం మీరు వింటుండగా 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 మనము పవిత్రపరచబడబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం లేకుండా మీరు సడన్గా వచ్చి పూజ మధ్యలో వచ్చి అలాగ సప్రసాదం తీసుకొని వెళ్ళిపోతే ఏమీ అవ్వదు. దేవుడు వాక్యము చేతే మనందరినీ ఉదక స్నానం చేయించేవాడిగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఇప్పుడు మొదటగా దేవుడు ఒక్కొక్కరిని ఎలాగా క్లీన్ చేస్తున్నాడో చూద్దాం. ఏమండి, మనందరికీ దావీదు తెలుసు. దావీదు దేవుడి కోసం యుద్ధాలు చేసినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం యుద్ధాలు చేశాడు ఆయన? దేవుని కోసం యుద్ధాలు చేసిన వ్యక్తి దావీదు.
ఈ దావీదు ఏం చేశాడంటే, మీకు తెలుసా తప్పు ఏం చేశాడో? ఒకరోజు స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి తను తీసుకొని వచ్చి పాపం చేశాడు. ఇది జరిగిన స్టోరీ అయిపోయింది. అయిపోయి చాలా కామ్గా ఉన్నాడు 1 year. ఎవ్వరు చూడలేదు. వాళ్ళ ఆయన్ని చంపించేశాడు, అంతా అయిపోయింది. కానీ దావీదు దేవుని యుద్ధాలు చేస్తున్న వ్యక్తి. మనం సంఘంలో చాలా కార్యాలు చేస్తున్నాం, కానీ కొన్ని పాపాలను లోపల దాచుకుంటున్నాం. కొన్ని పాపాలు దాచుకుంటున్నాం. మీరు సంఘంలో చాలా కష్టపడుతున్నారు, డబ్బులు ఇస్తారు, కానీ కొన్ని పాపాలు లోపట ఉంటే దేవుడు మిమ్మల్ని ఇష్టపడాడండి. దానికి కారణం ఏమండి? దేవుడు ప్రవక్తని పిలిపించి ఏమంటాడంటే, దావీదుకు నువ్వు ఒక వర్తమానం ఇవ్వాలి అని అంటాడు. ఇంతకుముందు అదే ప్రవక్తతో దావీదుని అభిషేకించు అన్న వ్యక్తి, అదే దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటే, నీకు ఒక కథ చెప్తాను అన్నాడు దేవుడు. ఏంటి ప్రభు కథ అన్నాడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడాలి. నీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక పేదవాడి దగ్గర ఒకటే గొర్రె ఉంది, ధనికుడి దగ్గర అనేక గొర్రెలు ఉన్నాయి. ఒక మార్గస్థుడు ఒకడు ధనికుడి ఇంటికి వచ్చినప్పుడు, చూడండి ఇలాగే ఆ ప్రవక్తతో బోధిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ధనవంతుడి దగ్గర ఎన్ని ఉన్నాయి? చాలా గొర్రెలు ఉన్నాయి. పేదవాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒక్కటే గొర్రె ఉన్నాయి. కానీ మార్గస్థుడు ఒకడు వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న గొర్రెని తీయక పేదవాడి గొర్రెనే కోరుకున్నాడు. అప్పుడు ఈ ప్రవక్త, ప్రభు ఎవరు ఇది చేసింది? ఈ విషయం దావీదుకి చెప్పేళ్ళి. చూడండి, దావీదు యుద్ధాలు చేసినంత మాత్రాన తప్పు చేసినా ఊరుకుంటాడు అనుకోవద్దు. నువ్వు దేవుని పనిలో ఉన్న మార్గం తప్పిన వాడువైతే ఏమన్నాడో తెలుసా? దావీదు వెంటనే లేచిపోయి, అలాంటి వాడు మరణమునకు పాత్రుడు అనగానే ఆ వ్యక్తి నువ్వే. నువ్వు మరణమునకు పాత్రుడు. నువ్వు సంఘ పెద్దవు కావచ్చు, సంఘములో అనేక సంవత్సరాలుగా ఉండవచ్చు. చూడండి, దేవుడు దావీదు యుద్ధాలు చేస్తున్నాడు కదా నా కోసం, గొలియాతుని గెలిచాడు కదా నా కోసం, ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తున్నాడు కదా నా కోసం అని ఊరుకోలే. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సంఘాన్ని ప్రేమించి దావీదులో ఉన్న మచ్చ ఏదైతే కనబడుతుందో దాన్ని కడగాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, దావీదు యుద్ధాలు చేస్తున్నాడు కానీ వదిలిపెట్టలే. ఈరోజు ఈ బిడ్డలందరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? చర్చికి వచ్చినంత మాత్రం మనం పరిశుద్ధులు అయిపోం. మనలో చాలా మంది చర్చికి వస్తున్నారు, పేకాట ఆడుతున్నారు. మనలో చాలా మంది చర్చికి వస్తున్నారు, పరస్త్రీలను కూడా ఆశిస్తున్నారు. మనలో చాలా మంది చర్చికి వస్తున్నారు, తాగడానికి కూడా వెళ్తున్నారు. దేవుడు ఈరోజు ఈ సంఘంతో ఏంటి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, మాటలు ఏమీ లేదు, నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, వాక్యం దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మీ సంఘంలో చాలా మచ్చలు కనబడుతున్నాయి. దావీదులాగా దేవుని కోసం పనిచేస్తున్నారు, కానీ దేవునికి ఇష్టం లేని కార్యాలు కూడా మీలో దాగి ఉన్నాయి. అవి అలాగ ఉండిపోవాలని ఆయన కోరుకోవట్లే. దేవుడు ఈ సంఘాన్ని ప్రేమించాను, అది ఫస్ట్ మాట మీ అందరి కోసం. ఈ సంఘం అంటే దేవుడికి ఇష్టం అంటున్నాడు, కానీ నా ముందు మచ్చ మడత లేకుండా ఉండాలంటే వాక్యం చేత ఉదక స్నానం చేయించబడాలి. అలాగ నేను పవిత్రపరచుకుంటాను నా బిడ్డల్ని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం అయితే కొంతమంది దేవుజనుల లెక్క ప్రకారం 5 సంవత్సరాల్లో యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. మీకు నిజంగా దేవుడితో ఇష్టము, ఆయనతో పాటు నడిచి ఎత్తబడే సంఘంలో ఉండాలి అంటే ఈ రోజు నుంచి వాక్యం ఎంత వినగలిగితే అంత వినండి, ఎంత వినగలిగితే అంత వినండి. ఆ వాక్యం ద్వారానే దేవుడు మనల్ని ఉదక స్నానం చేయించి ఈ సంఘాన్ని పవిత్రపరచుకోవాలనుకుంటున్నాడు. ద ఫస్ట్ పాయింట్ దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? సంఘంలో పెద్దలే, సంఘంలో చాలా రోజుల నుంచి ఉన్నవాళ్లే కొన్ని పాపాలు దాచబడి ఉన్నాయి. దేవుడు దాన్ని సీక్రెట్గా వదిలేయమని చెప్పట్లే, ప్రవక్తతో హెచ్చరించాడు. దావీదు ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లు చేశాడు.
ఆయన మీద ఉన్న మచ్చ మడతలు అన్నీ తొలగించి ఎత్తబడే సంఘానికి దావీదుని సిద్ధపాటు చేశాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా, ఎంతటి వారైనా, ఎంత పేరు ఉన్న వాళ్ళైనా బయట ఒకటి లోపల ఒకటి చేస్తున్నారేమో. ఏమండి, ఒకసారి నా వైపు చూడండి. దావీదు ఏం చేశాడో తెలుసా? ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఎవరైతే ఏ స్త్రీతో అయితే పాపం చేశాడో తన భర్తకి ఒక లెటర్ రాశాడు. ఈయనని యుద్ధంలో ముందు రోలో ఉంచి చంపేయించేయండి, బయట మాత్రం ఈ వర్తమానం తీసుకువెళ్ళి సైన్యాధిపతికి బయట ఒకటి లోపట ఒకటి. అది దావీదులో ఉన్న చెడ్డగుణం. దేవుడు దాన్ని అట్లా ఉంచాలనుకోలే, వాక్యం చేత కడగాలనుకున్నాడు. అందుకే ఒక స్టోరీ చెప్పాడు. ఈరోజు ప్రభు మీ అందరికి ఒక స్టోరీ చెప్తున్నాడు, ఒక కథ చెప్తున్నాడు. కథ ఏంటో తెలుసా? ఎవరో ఒక మార్గస్థుడు మీ జీవితంలో ఎంటర్ అయ్యాడు. వాడి కోసం నువ్వు ఏదో తప్పు చేస్తావు. ఎవరో నీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. తాగడానికి పిలుస్తున్నారు, తిరగడానికి పిలుస్తున్నారు, పాపిస్ట్ మెసేజ్లు చూడడానికి, వాళ్ళతో చాట్ చేయడానికి ఎవరో ఒకరు మీ జీవితంలో ఎంటర్ అయ్యారు. దాన్ని బట్టి నువ్వు చాలా చెడిపోయావు. దేవుడు ఈరోజు ఒక స్టోరీ చెప్తున్నాడు. ఆ స్టోరీలో విలన్ నువ్వే అయితే దేవుడు నిన్ను విలన్గా ఉండిపోవాలని కోరుకోవట్లే. నీ మీద ఉన్న ఆ మచ్చ మడత క్లియర్ చేయడానికి ఈ వాక్యమునే ఈరోజు మీ మధ్యలో చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఒక్కటి స్ట్రాంగ్గా నమ్మండి, వాక్యం ఇక్కడ వెత్తబడుతుందంటే మనలో చాలా మంది పరిశుద్ధపరచబడుతున్నారు. ఎందుకంటే అది సాధారణమైనది కాదు, దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా మొదటి మాట, ఇక్కడున్న వాళ్ళు ఎవరు బయట ఒకటి లోపట ఒకటి. బయట సిగరెట్ తాగి ఇంట్లోని ఏమీ తెలియలేనట్లు చిన్న సెంటు కొట్టుకొని చిన్న సెంటర్ ఫ్రెష్ చాక్లెట్ లగిలి లోపలికి వచ్చిస్తున్నారు, చూశారు? అలాంటి దావీదులు ఉన్నారు ఇక్కడ. మచ్చలు కనబడుతున్నాయి మీ మీద. మడతలు కనబడుతున్నాయి. దేవుడు వాటిని ఉదక స్నానం చేత, ఉదక స్నానము వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచెను. మళ్ళీ చదువుతున్నాను. సంఘము, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచెను. ఆమెన్.